ఒకరోజు వాళ్ళ గ్రామానికి ఒక వృద్ధ వ్యాపారవేత్త వచ్చాడు. ఆయన చెప్పిన ఒక్క మాట రాము జీవితాన్ని ఎలా మార్చేసిందంటే, బాబూ, ధనవంతులు ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల ధనవంతులు అవ్వలేదు, సరైన మనీ రూల్స్ పాటించడం వల్లే అయ్యారు అని ఆయన అన్నాడు. అంతే. ఈ మాటతో సంపదపై రాముకున్న అప్పటి వరకు ఉన్న అవగాహన పూర్తిగా మారిపోయింది. సంపద అనేది కేవలం సంపాదన మీద మాత్రమే ఆధారపడి ఉండదని అతనికి ఆ ఒక్క క్షణంలోనే స్పష్టమైపోయింది. మూడో భాగం 5 ఆర్థిక క్రమశిక్షణలు. ఆ వృద్ధుడు నేర్పిన పాఠాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మార్గదర్శి రాము ముందు ఉంచిన ఆ 5 ఆర్థిక నియమాలు ఇవే. 1. ముందుగా నీకే చెల్లించుకో. 2. కోరికల కంటే అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వు. 3. డబ్బును నీకోసం పనిచేసేలా చెయ్యి. 4. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకో. 5. ధనవంతుల్లా ఆలోచించు. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి కదా, కానీ ఈ 5 సూత్రాలే రాము భవిష్యత్తుకు ఎంత బలమైన పునాదిగా మారాయో తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఇక ఇందులో మొదటి అడుగు చాలా అంటే చాలా కఠినమైనది. రాము ఏం చేశాడంటే, తాను సంపాదించిన ప్రతి 100 రూపాయల్లో ఖచ్చితంగా 20 రూపాయలను పక్కన పెట్టడం మొదలుపెట్టాడు. అది కూడా ఆ రోజు నుండే. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎట్టి పరిస్థితిలోనూ ఈ నియమాన్ని మాత్రం అతను అసలు ఉల్లంఘించలేదు. శాశ్వత సంపద సృష్టికి ఇదే అత్యంత బలమైన పునాది.